హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్. సో ఏం కనిపిస్తున్నాయి మీకు ఈరోజు మా వీడియోలో? వడప్పాలు అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి వడప్పాలు, కరకరలాడే వడప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఓకేనా? వడప్పాలకైతే ఏమేమి కావాలి? కరివేపాకు అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఒక ఉల్లిగడ్డ అయితే పడుతుంది, అది కూడా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ నువ్వులు, జీలకర్ర, ఓమా, పెసరపప్పు ఒక గిన్నెలో నానబెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. నెక్స్ట్ ఇంకా శనగపప్పు కూడా ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. ఇంకా పల్లీలు కూడా కొంచెం వేయించి ముక్కలు ముక్కలు చేసేసుకోండి. ఇట్లా పిండి మాత్రం ఇట్లా 1 kg తీసుకోండి, బియ్యం పిండి. ఈ బియ్యం పిండిలో మనం అన్నీ మనం ఇప్పుడు చూపించాను అవన్నీ లైన్గా వేసేసుకోండి. శనగపప్పు, పల్లీలు, పెసరపప్పు, ఇంకా నువ్వులు, జీలకర్ర, ఉల్లిగడ్డ అయితే ఎక్కువ మంది వేసుకోరు, కానీ మేమైతే వేసుకుంటాం. టేస్ట్ అనేది మస్తు ఉంటుంది ఉల్లిగడ్డ వేసుకుంటే. ఇంకా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకోండి. నెక్స్ట్ ఒక ఉల్లిగడ్డ అని చెప్పాను కదా, ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. మరీ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఏమవుతుందంటే అప్పాలు చేసేటప్పుడు విరిగిపోతాయి. అందుకని పెద్దగా కట్ చేయకుండా ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఓమా ఇవన్నీ వేసేసి మంచిగా కలపాలన్నమాట. పిండిని మంచిగా మిక్స్ చేయండి. ఇంకా ఇప్పుడైతే వర్షాకాలం అయితే వచ్చింది కదా, ఇంకా సాయంత్రం ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కంపల్సరీ స్నాక్స్ లాగా. సో ఈ కరకరలాడే వడప్పలు తింటే మాత్రం మస్తు ఉంటుంది. ఇంకా ఛాయ్లో కూడా వేసుకుంటారు మస్తు మంది. మేమైతే ఛాయ్లో వేసుకునే తింటాం వడప్పలు. ఇంకా మురుకులు కూడా మస్తు ఉంటాయి ఛాయ్లో. ఇవన్నీ అయితే వేసేసుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకేం వేసుకోవాలంటే 2 స్పూన్లు అయితే కారం వేసుకోండి. కారం మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు, దానికి సరిపడా వేసుకోండి. మీరు ఎంత పిండి అయితే తీసుకుంటున్నారో దాన్ని చూసి దానికి సరిపడా వేసేసుకోండి. మేమైతే 1 kg పిండి తీసుకున్నాం, దానికి సరిపడా 2 స్పూన్లు కారం వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకోండి, 1/2 స్పూన్ అట్లా. ఇవన్నీ వేసినాక మంచిగా మిక్స్ చేయండి. ఒక పెద్ద గరిటె తీసుకొని దాంతో మంచిగా మిక్స్ చేయండి. పిండి మాత్రం మనకి ఇట్లా పొడి పొడి ఉండాలి. సో ఇప్పుడు ఈ చేసేటివన్నీ వంటలు నేనైతే చేయట్లే, మా అత్తయ్య చేస్తుంది. నేను చేసేటైతే మీకు కనిపిస్తుంది, హ్యాండ్స్ అనేది అర్థమైపోతాయి కదా. సో మా అత్తమ్మ చేసి నేనైతే వీడియో తీస్తున్నా. చాలామంది నువ్వు చేస్తున్నావు అడుగుతున్నారు. సో నేను చేయట్లేను, మా అత్తమ్మనే చేస్తుంది. మంచి మంచి వంటలు చేస్తుంది. ఇంకా ముందు మీకు మంచి మంచి వంటలు అయితే రాబోతున్నాయి. ఈ పిండిలో అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా ఇట్లా కలిపేసుకోండి పిండిని. ఇంకా ఉప్పు వేయలేదు ఎందుకు అని ఆలోచిస్తున్నారా? సో ఈ చిన్న బగోనీలో ఏంటంటే ఉప్పేసి వాటర్ ఇట్లా మసలేలాగా గరం చేయాలన్నమాట, గరం పెట్టాలి. ఆ బాగా మసలే నీళ్ళు తీసుకొని పిండిలో వేసేసుకొని కొంచెం కొంచెం కలిపేసుకోవాలన్నమాట. ఇంకా పిండి మాత్రం పొడి పొడిగా కలుపుకోవాలి, మరి గడ్డలు పెద్ద పెద్దగా అట్లనే ఉంచుకోకుండా కొన్ని వాటర్ పోసుకుంటా ఇట్లా పొడి ఉంచుకోవాలి. మీకు పిండి చూపిస్తా లాస్ట్కి కూడా ఎంత పొడి అవుతుందో. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా పిండి ఒకటేసారి తీసుకొని ఒకటేసారి నీళ్ళు పోసేసి ఇంకా పెద్ద ముద్దలా వేసేస్తారు, ఇట్లా బాగా కలిపేసుకుంటా. పిండి కలపరాని వాళ్ళు కూడా ఉంటారనమాట, ఒకటేసారి ముద్ద కలపరాకుండా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఈజీగా చేసుకోవాలంటే ముందు మనం ఆ వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు ఇట్లా కొన్ని పోసుకుంటా ఇట్లా ఫస్ట్ పిండికి మొత్తం పట్టించేసేయాలి. అప్పుడు కొంచెం పిండి పొడి ఉంటుంది. ఇట్లా క్యాప్ పెట్టేసుకోండి ఒక 10 minutes అట్లా. నెక్స్ట్ తీయగానే ఇంకా పిండిని ఇట్లా కొంచెం ఇంకో బేసిన్ తట్ట తీసేసుకొని దాంట్లో కొంచెం పిండి వేసేసుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతుంది మనకి చేయడానికి కూడా. సో ఎక్కువ పని అనేది అనిపించదు, ఎక్కువ చేయి కూడా నొప్పి లేవదు అనమాట. సో మేమైతే ఇట్లనే వేసుకుంటాం, చిన్న కొంచెం పిండి వేసేసుకుంటాం. వేసుకొని ఇంకా కొంచెం కలిపేసుకుంటాం, చిన్న ముద్దలాగా కలిపేసుకుంటాం. ఒకటేసారి కలిపితే ఏంటంటే చెయ్యి నొప్పి అవుతుంది, అంత పెద్ద ముద్దలు ఎందుకు చెప్పండి. సో ఇట్లా చిన్న మంచిగా కలుపుకుంటే బాగుంటుంది. ఈ వడపల ప్రాసెస్ కూడా మస్తు ఈజీగా అనిపిస్తలే మీకు కూడా చూస్తుంటే? సో ట్రై చేయండి, ఇంట్లో మస్తు ఈజీ ఉంది. మేమైతే ఇప్పుడు బోనాలకు చేసుకున్నాం అనమాట వడప్పలు. ఇంకా వర్షాకాలం వచ్చింది కాబట్టి కంపల్సరీ ఏదో తినాలనిపిస్తుంది. సో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా మాత్రం మస్తు ఉంటుంది. పిల్లలకు కూడా మస్తు ఇష్టపడతారు ఇట్లా చేసి పెడితే. సో పిండి మాత్రం మరీ మెత్తగా కలుపుకోకండి, ఎందుకంటే అప్పాలు అనేటివి రావన్నమాట. కొంచెం గట్టిగానే కలుపుకుంటే మనం చేసేటప్పుడు అప్పాలు అనేది విరిగిపోకుండా మంచిగా వస్తాయి రౌండ్గా. సో ఆల్మోస్ట్ మనకి ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్పాలు స్టార్ట్ చేయాలా. అప్పాల మిషన్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది కదా, మనం
సపరేట్గా అప్పాల పీట మీద ఒత్తి చేసి చేయిలు నొప్పులు వేసుకోవడం కంటే అప్పాల మిషన్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది కంపల్సరీగా. సో అప్పాల మిషన్లో ఈజీగా వేసుకోవచ్చు మనం. ఇట్లా చిన్న చిన్న ముద్దలు చిన్న చిన్న రౌండ్స్లా కట్టేసి పెట్టేసుకోండి. ఇట్లా కవర్ని నీట్గా కట్ చేసి పెట్టుకొని అప్పాల మిషన్కి పెట్టేసేయండి. పెట్టేసి చిన్న చిన్న రౌండ్స్ పెట్టేసుకొని ఇంకా అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి మాయి. సో నేనైతే అప్పాలు వచ్చేసిన, ఇంకా మా అత్తమ్మ అనేది వేయించేసింది. ఫస్ట్ ఒక 2 రౌండ్స్ అట్లా అత్తమ్మనే వేసేసింది. సో ఇంకా అప్పాలకి కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ మాత్రం మొత్తాలి కంపల్సరీగా, అప్పుడైతే మంచిగా వస్తాయి విరిగిపోకుండా. ఇవి ప్లేట్లో అయినా వేసుకోవచ్చు, పేపర్లో అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకోండి. కడాయిలో ఆయిల్ పోసుకొని అప్పాలు అయితే వేసేయండి. దాంట్లో మంచిగా నూనె అనేది వేడి కావాలి. వేడి అయినాకనే అప్పాలు ఇంకా ఆయిల్లో అయితే వేయించేస్తున్నాం అప్పాలను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, ఎందుకంటే తొందరగా మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఈ వడప్పాలు ఏంటంటే కొంచెం లావుగా చేసుకోవాలి, ఎందుకంటే అవన్నీ వేసాం కదా, పల్లీలు, పప్పులు, పెసరపప్పు, ఇంకా శనగపప్పు ఇవన్నీ వేసినాం కాబట్టి అవన్నీ వేసి సన్నగా చేస్తుంటే ఈజీగా ఎరిగిపోతుంది అప్ప అనేది. సో సన్నగా చేసుకోకుండా కొంచెం మనం రౌండ్ చిన్న ముద్ద అనేది కొంచెం పెద్దగా పెట్టేసుకొని మంచిగా ఇట్లా దొడ్డుగా వచ్చేటట్టు చేసుకోండి అప్పాలని. తినేటప్పుడు కూడా మంచి కరకర ఉంటాయి అన్నమాట ఇట్లా దొడ్డు. సో ఇంకెందుకు లేట్, మీ ఇంట్లో కూడా మీరు ఈ స్నాక్ ఐటెంని ట్రై చేయండి. మీ పిల్లలు ఇంకా మస్తు ఇష్టపడతారు. స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఇంకేదో తినాలనిపిస్తుంది స్కూల్ నుంచి రాగానే. వాళ్ళు వచ్చే వరకు మంచిగా ఇట్లా వేడివేడి వడప్పలు అయితే చేసి పెట్టండి, ఫుల్ ఖుషి అయికుంటా తినేస్తారు. ఇంకా మనకు వడప్పలు అయితే రెడీ అయిపోయినాయి. ఇట్లా ప్లేట్లోకి తీసేసుకుందాం. వడప్ప రెడీ, తింటారా? తినేయండి. సో ఇట్లా కరకర రావడానికి ఏం చేయాలంటే వాటర్లో ఉప్పు వేసి నీళ్ళు మంచిగా మసలేలాగా పెట్టుకుంటేనే మనకి ఇట్లా వడప్పలు కరకరలాడుతాయి అన్నమాట. తినేటప్పుడు మంచి సౌండ్ ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్.